మనం ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పెట్టేసుకుంటుంటాం బహిరంగ ప్రదేశాలు. అలాంటి ఛార్జింగ్ దగ్గర కూడా చేసే తప్పుడు పనులు ఉన్నాయంటూ ఏదైతే మన ఏది సైబర్ నేరాల విభాగానికి సంబంధించిన సిఐడి ఎస్పీ రామ్మోహన్ కొన్ని వివరాలు చెప్పుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో ఒకడు తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం, దగ్గరలోని వాణిజ్య సముదాయానికి వెళ్ళి అక్కడ ఉన్న యూఎస్బీ పోర్ట్ నుంచి ఉచితంగా ఛార్జింగ్ చేసుకున్నాడు. కొద్దిసేపటికి అతని బ్యాంక్ ఖాతా ఖాళీ అయింది. నీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు మా దగ్గర ఉన్నాయి, అడిగినంత డబ్బు ఇవ్వబోతే వాటిని ఫోన్లో ఉన్న నెంబర్లన్నింటి పంపుతామని యువకుడికి బెదిరింపు కాల్ కూడా వచ్చింది. దాంతో యువకుడు సైబర్ నిపుణులను ఆశ్రయించాడు. జరిగిందంతా విన్న నిపుణులు అతడు జ్యూస్ జాకింగ్ గురైనట్టు గుర్తించారు. సులభంగా చెప్పాలంటే గ్లాసులో ఉన్న పళ్ళ రసాన్ని స్ట్రాతో జురుకున్నట్టు ఎలక్ట్రానిక్ ఉపకరణంలో ఉన్న సమాచారాన్ని ప్రత్యేక రూపొందించిన యూఎస్బీ పోర్టు ద్వారా కొట్టేయడం అన్నమాట. స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు ఛార్జింగ్ చేసుకోవడానికి పలు సంస్థలు, కార్యాలయాలు ఇప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో కూడా స్మార్ట్ పరికరాలు ఛార్జ్ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఛార్జింగ్ కియోస్కులు ఏర్పాటు చేస్తున్నాయి. వాటిలో 4-5 యూఎస్బీ కేబుల్స్ ఉంటాయి. మీరు ఫోన్, ల్యాప్టాప్ వంటి వాటికి కనెక్ట్ చేస్తే చాలు ఛార్జింగ్ అవుతుంది. ఇట్లాంటి కేంద్రాల్లో ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు, చొరబడుతున్నారు. ఛార్జింగ్ కోసం వచ్చిన యూఎస్బీ పోర్టును మార్చేస్తున్నారు. దాని స్థానంలో అచ్చం అలాగే ఉండేలా సొంతగా తయారు చేసిన పోర్టును అమరుస్తున్నారు. ఎవరైనా తమ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఛార్జింగ్ చేసుకునేది వీటిని కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ కావడం మొదలవుతుంది. అదే సమయంలో ఉపకరణంలో సమాచారం అంతటిని యూఎస్బీ పోర్టు తస్కరిస్తుంది. ఏ స్మార్ట్ ఫోన్లో అయినా ఛార్జింగ్, సమాచార మార్పిడికి వేరు పోర్టు లేవు. దీన్ని నేరగాళ్ళు అవకాశంగా మలుచుకుని జ్యూస్ జాకింగ్కి తెరలేపారు. ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు అదే కేబుల్ ద్వారా సమాచారం తస్కరిస్తున్నారు. ఎవరైనా ఛార్జింగ్ చేసుకునే తమ ఉపకరణాన్ని ఆ కేబుల్కి అనుసంధానించగానే సమాచారం గల్లంత అవుతుంది. తస్కరించినటువంటి సమాచారం అంతా యూఎస్బీ పోర్ట్లో నిల్వ అయిన తర్వాత దాన్ని తీసుకుని ఆ డేటాను సంగ్రహిస్తున్నారు. లేదంటే బ్లూటూత్ అనుసంధానించి అందులో ఉన్న సమాచారం తమ దగ్గర ఉన్న పరికరాలకు బదిలీ చేసుకున్నారు, బెదిరిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు ఆయన.